తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్. జై భీమ్, జై తెలంగాణ. తెలంగాణలో స్వేచ్ఛ లేకుండా పోయింది. తెలంగాణలో ప్రశ్నించే హక్కు లేకుండా పోయింది. తెలంగాణలో జర్నలిస్టులకు ప్రాణభయంతో పరుగులు ఎత్తవలసిన పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి రేవంత్ రెడ్డి పాలన ఎమర్జెన్సీ రోజులను తలపిస్తున్నట్టు కనిపిస్తుంది. ఒకవైపు ఇందిరమ్మ రాజ్యం అంటే మా గుడిసెల్లో ఉన్న తల్లులకు, మా గ్రామాల్లో ఉన్న పిల్లలకు ఎవరికి కూడా ఈ ఇందిరమ్మ పాలనపై పెద్దగా అవగాహన లేకపోవడంతో ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేదో గౌతమ బుద్ధుడి రాజ్యం లేదా సర్వ మానవాళిని ప్రేమించిన యేసుక్రీస్తు పాలనేమో అనుకొని బొక్కబోర్లబడి మా ప్రజలు ఈ కాంగ్రెస్ అనే ఒక దుర్మార్గ డైనోసార్ పార్టీకి ఓట్లేసి నిండా వంచబడ్డారు. కాబట్టి ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి అదేవిధంగా రేవంత్ రెడ్డి తమ్ముళ్ళ దురాఘాతాలకు, వాళ్ళ అక్రమాలకు, వాళ్ళ అన్యాయాలకు అడ్డాగా ఈ తెలంగాణను చేసుకొని రేవంత్ రెడ్డి అండ చూసుకొని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనే అహం చూసుకొని అధికారం వాళ్ళ చేతుల్లో ఉన్నదనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈ జర్నలిస్టుల మీద దాడికి పాల్పడుతున్నారు. దయచేసి ప్రజలారా, ఇప్పుడు ఇది జర్నలిస్టుల దగ్గరికి రావచ్చు, రేపు ఇంకెవరైనా మాకు పథకాలు అందలేదంటే మీ దగ్గరికి రావచ్చు ఈ దాడులు. కాబట్టి జర్నలిస్టులు ఏమి వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసమో, వాళ్ళు కోట్లు కూడా పెట్టుకోవాలనో, వాళ్ళ బతుకులు మారాలనో ప్రాణాలకు తెగించి మాట్లాడడం లేదు. ఈ కాంగ్రెస్ ఇచ్చిన 418 హామీల మీద, 6 గ్యారంటీల మీద, వాళ్ళు చెప్పిన అంశాల మీద రోజువారీగా వాళ్ళ పిల్లలను పట్టించుకోకుండా, వాళ్ళ వ్యక్తిగత జీవితాలను పట్టించుకోకుండా ఈ రాష్ట్రం బాగుండాలని, ఈ రాష్ట్రంలోని ప్రజలు బాగుండాలని, ఈ రాష్ట్రం ప్రపంచంలోనే ఒక ఉత్తమమైన రాష్ట్రంగా నిలబడాలని ఒకే ఒక్క సదుద్దేశంతో, ఒకే ఒక్క ఆలోచనతో ఇది నా తెలంగాణ, ఇది త్యాగాల తెలంగాణ, ఇది పౌరుషాల తెలంగాణ, ఈ తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా నిలబడాలని ఒకే ఒక్క స్వరాష్ట్ర ప్రాంతీయ తత్వంతో మేం మాట్లాడుతుంటే మా మీద దాడులు చేస్తూ మా గొంతులను నులిమేయాలని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. 100% తెలంగాణలో ఎమర్జెన్సీ రోజులు వచ్చేసినాయి. అందుకు సంబంధించి నిన్న జరిగిన దారుణమైన ఒక స్కెచ్, 10 మంది జర్నలిస్టులు ప్రాణాపాయంతో బయటపడ్డారు. ఎక్కడికక్కడ ఇనోవాలల్లా, స్కార్ఫియాల్లో వెంటాడుతూ సినిమా ఫంక్తులో, సినిమా స్థాయిలో చేజింగులు చేస్తూ వాళ్ళను వెంటాడి వేధించి వాళ్ళను ఏడిపించిన పరిస్థితి కూడా నిన్న మనం చూసినాం. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. మరొకసారి చెప్తున్న మిత్రులారా, మరొకసారి చెప్తున్న తెలంగాణ ప్రజలారా, ఇది తెలంగాణ రాష్ట్రం మనది, ఇక్కడ ఉన్న సంపద మనది. ఇక్కడ ఉన్న సంపదను ఎవరికో కట్టబెడితే మనం చూస్తూ ఊరుకోవద్దు. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎవడో పరాయోడి విగ్రహాలు తీసుకొచ్చి పెడితే మనం ఎట్టి పరిస్థితుల్లో సహించొద్దు. ఈ నేల వీరులై, ఈ ప్రాంతం సాధించిన వీరులై, ఈ ప్రాంతం కోసం ప్రాణాలు అర్పించిన వీరులై మాత్రమే ఇక్కడ విగ్రహాలు పెట్టాలి. వారికి మాత్రమే ఇక్కడ చోటున్నది. ఈ ప్రాంతం త్యాగాల రక్తంతో దడిచింది. ఈ ప్రాంతం ఎందరో మహావీరుల యోధుల ఫలితంగా ఇది ఏర్పడ్డది. ఇది ఒక్కనాటి గోస కాదు, ఇది తరతరాల గోస. ఇది నాడు నిజాంతో చెరపట్టబడ్డం, నేడు ప్రాంతం మీద ప్రేమ లేని ఒక పరాయి వాళ్ళ మీద ప్రేమ ఉన్న వాడితోటి చెరపట్టబడ్డది. దీన్ని మనం బాగా గుర్తుంచుకొని మనం స్వయంగా మన ప్రాంతం కోసం, మన నాయకుల కోసం, మన ప్రాంతీయవాదాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగాలని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇక మా పోరాటంలో మీరు భాగస్వాములు కావాలంటే, తెలంగాణను సంరక్షించుకోవాలంటే, తెలంగాణ ఊపిరిగా ముందుకు సాగాలంటే తప్పకుండా మాతో కలిసి వచ్చే మిత్రులు ఎవరైనా ఉంటే మా నెంబర్ 9704642961 ఈ నెంబర్కి మీ డీటెయిల్స్ పంపండి. అతి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి.
తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ వేదికగా యువకులను చైతన్యం చేసి గ్రామ స్థాయిలో దోపిడీ మీద పోరాడుతూ మన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి మేము యువకులనే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రయోగించాలని చూస్తున్నాం, ఎన్నికల్లో నిలబెట్టాలని చూస్తున్నాం, పునాదుల నుండి తవ్వుక రావాలని చూస్తున్నాం. మన పోరాటం ఇది. మన పోరాటంలో మనం భాగస్వాములు కావాలి. మరొకసారి చెప్తున్నా, ఆసక్తి కలిగిన యువకులు ఎవరున్నా 9704642961 ఈ నెంబర్కి మీ డీటెయిల్స్ పంపగలరు. ఇక మార్నింగ్ న్యూస్ లోకి వెళ్దాం.